పూలగా పేరుగాంచిన అరకులోయలో ప్రస్తుతం పచ్చటి పూల పరిమళం విరచిమ్ముతుంది. గిరిజన రైతులు ప్రేమతో పండించే వరుస పూలు అరకులోయ అందాలకు కొత్త వెలుగునిస్తున్నాయి. ఈ పూల తోటలు గిరిజనులకు మంచి ఆదాయాన్ని అందించడమే కాకుండా ప్రాంత సౌందర్యానికి మరింత మెరుగు చేకూరుస్తున్నాయి. పచ్చని పూల తోటలు సందర్శకుల్ని ఆహ్లాదభరితంగా మైమర్పిస్తున్నాయి. దేశంలో ప్రకృతి రమణీయ ప్రాంతాల కొరత ఏమాత్రం లేదని చెప్పుకుంటాం. అయితే కాశ్మీర్ అందాలను తలపించే అలౌకిక సోయగాలతో అరకులోయ ప్రత్యేకతను సంపాదించింది. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే వరుస పూల తోటల మనోహర దృశ్యాలు పర్యాటకులతో పాటు స్థానికులను కూడా ఆనందపు లోకంలో విహరింపజేస్తున్నాయి. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ పూల తోటలు సందర్శకులని తమ సొగసుతో ఆహ్వానిస్తాయి. అయితే ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో వరుస పూలు ముందుగానే వికసించి పర్యాటకుల హృదయాలను హత్తుకుంటున్నాయి. పర్యాటక స్వర్గం ఎక్కడో లేదు, అరకులోయలోనే ప్రత్యక్షంగా కనిపిస్తుంది అని సందర్శకులు ముచ్చట పడుతున్నారు. ఈ ప్రాంత అద్భుత ప్రకృతి సోయగాలను మాటల్లో వర్ణించడం కష్టమే అని చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మేము ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఈ వలసల చేనులో వచ్చి ఉన్నాం. మేము ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ వలసల పంట అనేది గిరిజన ప్రాంతంలో గిరిజన రైతులకు ఒక సిరులు కురిపించే పంటగా చెప్పుకుంటారు. అంతేకాదు ఈ వలసల పంట ద్వారా వీరొక జీవన ఉపాధి అనేది కూడా మరి ఆదాయ పరంగా చాలా బాగుంటుంది అనేది గిరిజన రైతులు చెప్తున్నది మేము వింటుంటాం. మరి ప్రజెంట్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ పంట ఎంత అందంగా చూడముచ్చటగా ఉంది. అలా వలసల పూలతో దీన్ని చందమామ పంటగా కూడా మన గిరిజన ప్రాంతంలో పిలుస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం, దీని ద్వారా ఆయిల్ కూడా అంటే నూనెను కూడా తీస్తారు. మరి గత పూర్వము ఈ వలసల పంటలో వచ్చినటువంటి నూనె మాత్రమే గిరిజన ప్రజలు వాడుతుండేరనే ఆ విషయం మనకందరికీ తెలిసిందే. ఈరోజు మనం చూస్తున్నాం, గిరిజన ప్రాంతంలో కొన్ని వందల ఎకరాల్లో ఈ వలసలు సాగు చేస్తూ గిరిజనులు మంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.